మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. డాక్టర్ గారు, ఇప్పుడు క్యాన్సర్ వస్తుంది, బాడీలో తయారవుతుంది, ఒక సెల్ తయారవుతుందంటే మొట్టమొదటిగా ఈ లక్షణం ఉంటుంది, వీళ్ళకి క్యాన్సర్ వస్తుంది అనేది ఏం తెలీదా అండి మనకి? క్యాన్సర్స్ ఆర్ జనరల్లీ సైలెంట్ కిల్లర్స్ మేడం. అంటే మన శరీరంలో ఉన్న కోట్లాది కణజాలలో ఏదో ఒక కణం అప్రతిహితంగా పెరిగిపోవటాన్ని క్యాన్సర్ అంటారు. అంటే బాడీ యొక్క రెగ్యులేటరీ మెకానిజమ్స్ దాటి ఆ కణాలు పెరుగుతూనే ఉంటాయి. పెరుగుతూ ఉన్నప్పుడు దానికి ఫుడ్ కూడా అవసరం, దానికి న్యూట్రిషన్ అవసరం. న్యూట్రిషన్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? హోస్ట్ నుంచే. ఎవరి శరీరంలో అయితే పుడుతుందో వారి నుంచే. వారిలో రక్తనాళాలు పెంచి యాంజియోజెన్సిస్ అంటారు. ఆ రక్తనాళాల ద్వారా న్యూట్రియంట్స్ తీసుకుని అదే రక్తనాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలు కూడా పాకిపోయి మెటాస్టాసిస్ అంటారు. అంటే ఇంకో వేరే ఏరియాస్లో బ్రెస్ట్లో క్యాన్సర్ వస్తే లంగ్కో లివర్కో పాకుతున్నట్టు పాకిపోయి మన ఓన్ బాడీ మీద, పేషెంట్ బాడీ మీద పారసైట్ అయ్యి ఆ న్యూట్రియంట్స్ తీసుకొని పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక లక్షణము ఫీవర్ కానీ వాళ్ళలో కాన్స్టిపేషన్ ఉండడం కానీ అట్లా ఏం ఒక లక్షణం బట్టి క్యాన్సర్ వస్తుంది అని చెప్పలేము మేడం. ఇప్పుడు క్యాన్సర్ లక్షణాలు ఏముండవు, సైలెంట్గా పెరుగుతూ ఉంటాయి. ఒక స్టేజ్ వచ్చాకే సిమ్టమ్స్ కనబడతాయి. ఉదాహరణకి లంగ్ క్యాన్సర్ ఉంటుంది, లంగ్లో పెరుగుతూ ఉంటుంది, స్లోగా పెరుగుతూ ఉంటుంది, కనబడి కూడా కనబడదు, నొప్పి కలిగించదు, రక్తనాళాల ద్వారా బ్రెయిన్కి పాకుతుంది, అక్కడ డయాగ్నోస్ చేయబడుతుంది. అలా క్యాన్సర్ సైలెంట్ కిల్లర్ అండి. కానీ చిన్న చిన్న మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పుల్ని అశ్రద్ధ చేయకుండా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ మార్పులు ఎంత సటిల్గా ఉంటాయంటే చాలా మంది వాటిని అశ్రద్ధ చేస్తారు. ఉదాహరణకి ఓరల్ క్యావిటీ, బ్రెయిన్ ట్యూమర్ అనుకున్నాం, పైనుంచి కిందకి వెళ్దాం. బ్రెయిన్ ట్యూమర్ ఉందనుకోండి, బ్రెయిన్ ట్యూమర్లో ట్యూమర్ వచ్చిన లొకేషన్ని బట్టి, ట్యూమర్ యొక్క సైజుని బట్టి, ట్యూమర్ ఎంతవరకు ఇంక్రీస్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ కలిగించింది అన్న దాని మీద సిమ్టమ్స్ ఉంటాయి. ఉదాహరణకి కామన్ సిమ్టమ్ హెడేక్ అంటే అర్లీ మార్నింగ్ హెడేక్, పొద్దున్నే లేవగానే హెడేక్, లేకపోతే హెడేక్తో ఏ పొద్దున్నే 4 3 నిద్ర లేవటం, హెడేక్ యొక్క ఇంటెన్సిటీ రోజు రోజుకి పెరిగిపోవటం. అది మార్నింగే హెడేక్ ఇంటెన్సిటీ పెరిగిపోతుంది. వారం రోజుల క్రితం ఇంత సివియర్గా లేదు, ఇప్పుడు చాలా సివియర్గా ఉంటుంది. అప్పుడు ఒకటి చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది, ఇప్పుడు 2 ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది. హెడేక్తో పాటు కళ్ళు తిరగటం, వామిటింగ్ రావటం, సైన్స్ ఆఫ్ ఇంక్రీస్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అనమాట. స్లోగా మర్చిపోవటం, స్లోగా ఫిట్స్ రావటం, ఇవన్నీ కూడా బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు. అలాగే ట్యూమర్ వచ్చిన లొకేషన్ బట్టి, బ్రెయిన్లో ప్రతి లొకేషన్ మన బాడీలో ఒక పార్ట్ని కంట్రోల్ చేస్తుంది. ఉదాహరణకి చెయ్యి మూమెంట్ని కంట్రోల్ చేసేది, రైట్ సైడ్ చెయ్యి మూమెంట్ కంట్రోల్ చేసేది లెఫ్ట్ సైడ్ పెరటల్ ఏరియాలో ఉంటుంది. అక్కడ ట్యూమర్ వచ్చింది అనుకోండి, ఈ చెయ్యి పడిపోతుంది. చిన్న మెదడులో వచ్చింది అనుకోండి, ఆల్కహాల్ తాగిన వాళ్ళు ఎట్లా నడుస్తుంటారో అట్లా నడుస్తుంటారు. ఆక్సిపిటల్ లోబులో వస్తే విజువల్ డిస్టర్బెన్సెస్, చూపులో మార్పు వస్తుంది. ఫ్రాంటల్ ఏరియాస్లో కనుక వచ్చినట్టయితే కొంచెం విపరీతంగా ప్రవర్తిస్తుంటారు. అందరి ముందు సడన్గా డ్రెస్ చేంజ్ చేసుకోవటం, అందరి ముందు వాష్రూమ్కి వెళ్లకుండానే యూరిన్ పాస్ చేసేయటం. కొన్ని ఏరియాస్లో స్పీచ్ ఏరియాలో వచ్చింది అనుకోండి, అంతా బాగానే ఉంటుంది, అంతతో బాగానే ఉంటూ ఉంటారు, అన్ని మాటలు వింటుంటారు, కానీ మాట రాదు, స్పీచ్ ఏరియా ఎఫెక్ట్ అవుతుంది. ఇలా వచ్చిన లొకేషన్ బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. సో బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు. సో ఇలాంటి లక్షణాలు కనుక ఉన్నట్టయితే వెంటనే డాక్టర్ని, వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్ లేకపోతే న్యూరాలజిస్ట్ని సంప్రదించి దానికి తగు కారణం కనుక్కొని ఎక్కడ ట్యూమర్ ఉందో కనుక్కోవాల్సి ఉంటుంది. కొంతమంది సడన్గా అన్నాయింగ్ అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంటారు. ఏమిటి అగ్రెసివ్గా బిహేవ్ చేస్తున్నారని చూస్తే బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది. అదే కిందకు వచ్చామనుకోండి, ఓరల్ క్యావిటీ ట్యూమర్స్ వెరీ కామన్ ఇన్ సౌత్ ఇండియా. ముఖ్యంగా పురుషుల్లో ఓరల్ క్యావిటీలో వచ్చే ట్యూమర్స్ చాలా కామన్ అండి. నోట్లో మానని పుండు, అంటే పుండ్లు వస్తూ ఉంటాయి, చాలా మందికి కొంచెం పెయిన్ఫుల్గా ఉంటాయి, తగ్గిపోతుంటాయి. ఇవి అసలు పెయిన్లెస్ పుండ్లు, నొప్పే ఉండదు. క్యాన్సర్ ఏ ట్యూమర్ అయినా పెయిన్లెస్ గానే ఉంటుంది జనరల్గా అర్లీ స్టేజెస్లో పెయిన్లెస్గా ఉంటాయి. మానని పెయిన్లెస్ పుండు పెరుగుతూ ఉంటుంది, క్రమం తప్పకుండా నొప్పి కలిగించదు, చివరిలో నొప్పి కలిగిస్తుంది. అలాగే ఆ పుండు నుంచి రక్తం కారటం ఎక్కడైనా రావచ్చు, ఓరల్ క్యావిటీలో చిగుళ్ళ మీద కానివ్వండి, నాలుక మీద కానివ్వండి, అంగటి మీద కానివ్వండి. అలాగే ఓరల్ క్యావిటీలోనే ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ ఉండటం, ఆర్ జస్ట్ వైటీ కర్డీ ప్యాచ్, ఏదో పెరుగు అంటుకున్నట్టు ఉంటుంది కానీ స్క్రాచ్ చేస్తే రాదు, లూకోప్లేకియా అంటారు. ఇవన్నీ కూడా ప్రీ క్యాన్సరస్ ఫేజెస్. తర్వాత నాలికలో మాట స్పష్టంగా రాకపోవటం, నాలిక ట్యూమర్ వచ్చినప్పుడు బ్లీడింగ్ అవ్వటం, చిగుళ్ళ నుంచి ఆ పుండు నుంచి బ్లీడింగ్ రావటం, ఏదో మింగాలనిపిస్తూ థ్రోట్ వెనకాల ఏదో ఫారిన్ బాడీ ఉన్నట్టుంటుంది, మింగినా కూడా అది అలానే ఉంటుంది, అంటే అది ట్యూమర్ ఉంటుంది అక్కడ. బట్ బ్రెయిన్ పర్సీవ్స్ దిస్ యాజ్ అ మాస్, ఏదో మింగాలి, అక్కడ ఏదో అడ్డం పడినట్టు ఉంటుంది. అది పోస్టీరియర్ టంగ్లో వచ్చే ట్యూమర్స్ లక్షణాలు.
కిందకు వస్తే స్వరపేట క్యాన్సరు, మాట బొంగురు పోవటం, గాలి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉండటం, ఇవన్నీ స్వరపేటగా దగ్గినప్పుడు బ్లడ్ రావటం, ఇవన్నీ స్వరపేటిక క్యాన్సర్ లక్షణాలు. ఓకే. ఇంకా థైరాయిడ్ మాసెస్ రావటం, లేకపోతే పెరోటిడ్ గ్లాండ్ అనేది ఇక్కడ లాలాజలం ఉత్పత్తి చేసే గ్రంథులు ఉంటాయి. ఇక్కడ 6 మేజర్ గ్రంథులు, మైనర్ గ్రంథులు కూడా ఉంటుంటాయి. వాటిలో కూడా ట్యూమర్స్ రావచ్చు. స్వెల్లింగ్ అనిపిస్తూ ఉంటుందా? స్వెల్లింగ్ కనపడుతుంది, గడ్డలా కనబడుతుంది మేడం. క్రమం తప్పకుండా పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక లంగ్ క్యాన్సర్, అర్బన్ ఏరియాస్లో పురుషుల్లో అత్యధికంగా కనబడే క్యాన్సర్ ఇప్పుడు లంగ్ క్యాన్సర్. డాక్టర్ గాలి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉండటం, లో గ్రేడ్ చెస్ట్ పెయిన్ రావటం, క్రానిక్ కాఫ్, మానని దగ్గు. చాలా మంది స్మోకర్స్లో చూస్తుంటారు. స్మోకర్స్ కాఫ్ కానీ అశ్రద్ధ చేస్తుంటారు. లాస్ట్ ఇయర్ ఇలానే వచ్చింది. అప్పుడు వెళ్ళి చూపించుకున్నాను డాక్టర్ గారి దగ్గరికి. సిటీ స్కాన్ కూడా చేశారు, ఏమీ లేదన్నారు. ఇప్పుడు కూడా అదే అయ్యి ఉంటుంది అని అశ్రద్ధ చేస్తుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ స్మోకర్స్. ఇప్పుడు లో డోసేజ్ సిటీ స్కాన్స్ అందుబాటులోకి వచ్చాయి. 6 monthly ఒకసారి లో డోసేజ్ సిటీ అంటే రేడియేషన్ ఎక్స్పోజర్ తక్కువగా ఉండే సిటీ మెషిన్స్ అనమాట. వాటి ద్వారా ఎటువంటి హాని ఉండదు. ఈ క్రానిక్ స్మోకర్స్ ముఖ్యంగా 10 సంవత్సరాలు స్మోక్ చేసిన తర్వాత 6 నెలలకు ఒకసారి సిటీ స్కాన్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. ఓకే. అంటే రేడియేషన్ అనేది తక్కువగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది, హాని లేకుండా ఉంటుంది. ఇక కిందకి వెళ్ళినట్టయితే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ క్యాన్సర్స్, అన్నవాహిక, అన్నం మింగటానికి అడ్డం పడటం, ముందుగా సాలిడ్స్కి తర్వాత లిక్విడ్స్కి పూర్తిగా బ్లాక్ అయిపోవటం, తినలేకపోవటం, వామిటింగ్ రావటం, వామిటస్లో బ్లడ్ ఉండటం. అలాగే గ్యాస్ట్రిక్ క్యాన్సర్, సౌత్ ఇండియన్ మెన్లో వన్ ఆఫ్ ద కామనెస్ట్ క్యాన్సర్స్. అది కొంచెం ఫుడ్ తిన్నా పొట్ట ఫుల్ అయినట్టు ఉండటం, ఎప్పుడు గ్యాస్ పట్టినట్టు ఉండటం. చాలా మంది గ్యాస్ పట్టింది అనుకుంటారే తప్ప ఆ లోపల ట్యూమర్ ఉందని ఎప్పుడు కూడా అనుకోరు. సౌత్ ఇండియాలో చాలా కామన్ ప్రాబ్లం ఇది. అసలు క్యాన్సర్ అని అసలే అనుకోరు. తర్వాత మోషన్లో బ్లడ్ బ్లాక్ కలర్లో రావటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్టమక్లో ఉన్న యాసిడ్ ఆ బ్లడ్ని బ్లాక్ కలర్గా మారుస్తుంది. లూజ్ మోషన్స్ అవటం, ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు. వామిటింగ్ రావటం, వామిటస్లో రక్తం పట్టడం, కొంచెం ఫుడ్ తిన్న పొట్ట ఫుల్ అయినట్టు ఉండటం, ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు. ఇంకా పెద్ద పేగుల క్యాన్సర్, వెరీ కామన్ క్యాన్సర్. ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్, డైరియా, లూజ్ మోషన్స్ రావటం, మోషన్లో బ్లడ్ పోవటం. సో చాలాసార్లు మోషన్లో బ్లడ్ పోయినప్పుడు పేషెంట్కి ఎనీమియా వస్తుంది. ఎనీమియా వచ్చినప్పుడు రక్తహీనత వల్ల ఆయాసం రావటం, అలసటగా ఉండటం ఉంటుంది. జనరల్గా ఎవరైనా నడి వయసులో అలసటగా ఉంటే ఫస్ట్ కార్డియాలజిస్ట్ని సంప్రదిస్తారు. వాళ్ళు కర్నరీ క్యాథర్ ఇది కూడా చేసేసి, కర్నరీ యాంజియోగ్రామ్ కూడా చేసేసి 1-2 బ్లాక్స్ ఉంటాయి ఆ వయసులో, దానికి ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉంటారు. చాలాసార్లు రక్తం తగ్గడానికి గల కారణం ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కానీ కోలన్ క్యాన్సర్ కానీ అవ్వచ్చు. మోషన్లో బ్లడ్ పడటం, మోషన్ పాస్ చేసిన తర్వాత బ్లడ్ రావటం, ఆ మోషన్ యొక్క క్యాలిబర్ అంటే ఒక టూత్ పేస్ట్ లాగా సన్నగా రావటం, ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్, డయేరియా, మోషన్ పాస్ చేసిన తర్వాత ఇంకా మోషన్కి వెళ్ళాలనిపిస్తూ ఉండటం. అంటే లోవర్ రెక్టల్ క్యాన్సర్లో ఇలాంటి సింటమ్స్ చూస్తుంటాం. ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటారు. అంటే మోషన్ పాస్ చేసినప్పటికీ కూడా ఆ ఫీలింగ్ రాదు. మామూలుగా మనం మార్నింగ్ ఫుల్ మోషన్ పాస్ చేసాం అనుకోండి, ఒక చక్కటి ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఉండదు. ఆ ట్యూమరు ఆ బ్రెయిన్కి ఇది ఇంకా మోషన్ అక్కడే ఉన్నట్టు భావన కలిగిస్తుంటుంది. సో ఇవన్నీ కూడా క్యాన్సర్ లక్షణాలు. స్త్రీలలో ముఖ్యంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తుంటాం. ఇంకా బ్రెస్ట్లో గడ్డ రావటం, బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రావటం, బ్రెస్ట్ యొక్క స్కిన్ ముడతలు పడినట్టు ఉండటం, బ్రెస్ట్ యొక్క స్కిన్ మీద నరాలు ఉబ్బినట్టు ఉండటం, నిపుల్ ఏరియాలో దగ్గర పుండ్లు పడటం, నిపుల్ నుంచి బ్లడ్ బ్రౌన్ బ్లాకిష్ డిశ్చార్జ్ రావటం, సంకలో గడ్డలు ఉండటం, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు. అలాగే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, వైట్ డిశ్చార్జ్, బ్లడీ డిశ్చార్జ్, పీరియడ్స్ కాన్ టైంలో బ్లీడింగ్ అవటం, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటాం, పోస్ట్ కాయిటల్ బ్లీడింగు, లో గ్రేడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్, కింది పొట్టలో నొప్పి రావటం, ఇవన్నీ కూడా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత స్త్రీకి ఎవరికన్నా మళ్ళీ రిపీటెడ్గా బ్లీడింగ్ అవుతున్నట్టయితే అది గర్భసంచి బాడీ క్యాన్సర్ని సూచిస్తుంది. గర్భసంచి బాడీ క్యాన్సర్స్ కూడా చాలా కామన్గా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. బాడీ క్యాన్సర్ అంటే గర్భసంచిలో 2 పార్ట్స్ ఉంటాయి మేడం. పైన ఉండేది బాడీ, కింద ఉండేది ముఖద్వారం, సర్విక్స్. సౌత్ ఇండియాలో కామనెస్ట్ క్యాన్సర్ ముఖద్వార క్యాన్సర్. బాడీ క్యాన్సర్ ఎస్పెషలీ ఎఫ్లూయెంట్ అంటే రిచ్, ఒబీస్, హైపర్ టెన్సివ్, డయాబెటిక్స్లో చూస్తుంటాం. వెస్ట్రన్ వరల్డ్లో కూడా అది ఎక్కువగా చూస్తుంటాం. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఎవరికైనా మళ్ళీ బ్లీడింగ్ వచ్చినట్టయితే మస్ట్ థింక్ ఆఫ్ బాడీ క్యాన్సర్స్, గర్భసంచి బాడీ క్యాన్సర్స్ అన్నమాట. అలాగే అండాశయ క్యాన్సర్, ఈ అండాశయ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ర్యాపిడ్గా పెరుగుతుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని ప్రజల్లో ఈ అండాశయ క్యాన్సర్ చాలా కామన్గా చూస్తుంటాం. ఇది క్లాసికల్ సైలెంట్ కిల్లర్ మేడం.
తెలీదు సిమ్టమ్స్ అసలు. ఏమీ కలిగించదండి. పెరుగుతూ ఉంటుంది లోపల. ఉమ్, కొంచెం పొట్ట వచ్చినట్టు అనిపిస్తుంది. నాకు తెలిసి ఒక పేషెంట్ ఉమ్, నాకు పొట్ట పెరుగుతోందని చెప్పి కేబీఆర్కి వెళ్ళి జాగింగ్ కూడా చేయడం ప్రారంభించారు. ఉమ్, కానీ లోపల ట్యూమర్ ఉందని గ్రహించలేదు ఆ అమ్మాయి. ఉమ్. సో చాలా కామన్ క్యాన్సర్. ఏం డిస్కంఫర్ట్ అట్లా ఏం తెలీదు. ఏముండదండి, ఏముండదు. పొట్టలో పెరుగుతూ ఉంటుంది అంతే. ఉమ్, సిమ్టమ్స్ ఏమి కలిగించవు. పొట్టలో పెరిగిపోయి వాటర్ వచ్చినాక పొట్ట ఉబ్బిపోయినాక అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. అవును. ఏం లేదండి గత 3 వారాల నుంచి వాటర్ వచ్చిందండి అంటుంటారు. ఉమ్, ఇలా ఈ కామన్ గా చూస్తుంటాం. అలాగే సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ ఉమ్, కణజాలంలో కణజాలంలో ఎక్కడైనా రావచ్చు. ఉమ్, కాల్లో కానీ, తొడలో కానీ, కాల్లో కానీ, బ్యాక్ మసిల్స్ లో కానీ, పొట్ట మసిల్స్ లో కానీ ఎక్కడైనా. ఓకే. ఇవి కూడా ఎటువంటి సిమ్టమ్స్ కలగజేయవు. పెయిన్లెస్ లంపు పెరుగుతూ ఉంటుంది. ఉమ్, అశ్రద్ధ చేస్తుంటారు. అది శరీరంలో ఇతర భాగాలు కూడా పాకిపోతుంటాయి. ఉమ్, అలాగే బోన్ ట్యూమర్స్ ముఖ్యంగా చిన్నపిల్లల్లో కామన్గా అవును. చూస్తుంటామండి. 10 to 30 years ఈ బోన్ ట్యూమర్స్ ఉమ్, ఏమి సిమ్టమ్స్ ఉండవు. ఏదో దెబ్బ తగిలితే అప్పుడు డాక్టర్ అక్కడ చూపించుకోవడం, అక్కడ గ్రహించడం జరుగుతూ ఉంటుంది. ఉమ్, లేకపోతే సిమ్టమ్స్ ఏ ఉండవండి. ఉమ్. చాలా స్టేజ్ పెరిగిపోయాక. పెరిగిపోయాక వస్తాయి. ఇంకా పుట్టుమచ్చల్లో వచ్చే ట్యూమర్స్ మెలనోమాస్ అంటారు. ఉమ్, పుట్టుమచ్చ యొక్క కలర్ మారటం, ఉమ్, ర్యాపిడ్గా పుట్టుమచ్చ పెరగటం, ఉమ్, అల్సర్ ఏర్పడటం పుట్టుమచ్చ మీద, ఉమ్, పుట్టుమచ్చ నుంచి స్కిన్ ఫ్లేక్స్ ఒకటిగా ఊడిపోతూ ఉండటం, పుట్టుమచ్చ మీద పుండుబడి బ్లీడింగ్ రావటం, ఉమ్, ఇవన్నీ కూడా పుట్టుమచ్చల్లో క్యాన్సర్ వచ్చినప్పుడు ఉమ్. కనబడే లక్షణాలు. స్కిన్ క్యాన్సర్ డాక్టర్ గారు. ఇవి కనుక ఉన్నట్టయితే అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న వారి ఫిజిషియన్కి, ఫ్యామిలీ డాక్టర్ చూపించుకోవాలండి. ఉమ్. ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. ఉమ్. పెరుగుతున్న పుట్టుమచ్చలు ఎప్పుడు కూడా. ఇంకొకటి బ్లడ్ క్యాన్సర్ అంటారు. బ్లడ్ క్యాన్సర్స్ చాలా కామన్గా చూస్తున్నామండి. ముఖ్యంగా పిల్లల్లో చాలా కామన్. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే పిల్లల్లో వచ్చే చాలా రకాల బ్లడ్ క్యాన్సర్స్ క్యూర్ అవుతాయి. ఉమ్, గ్రాటిఫైయింగ్ రిజల్ట్స్ ఉంటాయండి. ఉమ్, అవి కూడా అలసటగా ఉండటం, ఉమ్, రక్తం తగ్గిపోవటం, రక్తలేమి వల్ల పిల్లలు బాగా అలసిపోవటం, ఉమ్, నెక్లో చిన్న గడ్డలు రావటం, లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్ అంటారు. ఉమ్, ప్లేట్లెట్స్ తగ్గిపోవటం వల్ల శరీరం మీద రెడ్ కలర్ ప్యాచెస్ రావటం, ఉమ్. ఇవన్నీ కూడా బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు. ప్రీ సిమ్టమ్స్. సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. రక్తహీనత, రక్తలేమి కామన్ సిమ్టమ్ అండి. ఎందుకు డాక్టర్ గారు ఇది? అంటే క్యాన్సర్ ఎందుకు వస్తుందనే తెలియదండి. క్యాన్సర్ రావడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయండి. కానీ ఇప్పుడు సైంటిస్టులు బిలీవ్ చేసేది ఏంటంటే జెనెటిక్ మ్యూటేషన్. జెనెటిక్ మ్యూటేషన్ అంటే వంశపారంపర్యమైన కాదండి. ఇప్పుడు మన బాడీలో, మన శరీరంలో 22,000 అప్రాక్సిమేట్లీ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. ఈ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో ఒక 500 to 600 ఆంకో జీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువుల్ని సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. ఈ జన్యువుల్లో వచ్చే మ్యూటేషన్ వల్లే ఈ క్యాన్సర్ వస్తుందని కూడా సైంటిస్టులు ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఇప్పుడు చాలా రకాల క్యాన్సర్స్కి ముందుగానే కాంప్రహెన్సివ్ జీనోమిక్ ప్రొఫైలింగ్ చేస్తున్నాం. కాంప్రహెన్సివ్ జీనోమిక్ ప్రొఫైలింగ్ అంటే ఆ ఆంకోజీన్స్ అన్నిటినీ కూడా అనలైజ్ చేసి ఏ జన్యుపరమైన మ్యూటేషన్ వల్ల ఈ పర్టికులర్ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకునే అవకాశం కూడా ఏర్పడింది. ఇప్పుడు ముందే తెలుసుకోవచ్చు. ముందే అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత తెలుసుకోవచ్చు. మీరు అడిగిన క్వశ్చన్ క్యాన్సర్ రాకముందు కూడా తెలుసుకోవచ్చు అండి. కోడింగ్ అనేది చేసుకోవచ్చు. క్యాన్సర్ రాకముందు తెలుసుకోవచ్చు అండి. దానికి ఏంటంటే అంటారంటే ఇప్పుడు ఈ జన్యుపరమైన మ్యూటేషన్ వస్తుంది కదండి. ఈ జన్యుపరమైన మ్యూటేషను మనకి రావటాన్ని గమనించి ముందుగానే 1-2 సంవత్సరాల ముందే క్యాన్సర్ రావటాన్ని కూడా చెప్పగలమండి. బ్లడ్ టెస్ట్ ద్వారా కానీ, బకల్ మ్యూకోజల్ యొక్క స్క్రేపింగ్ ద్వారా కానీ మనం ఆ జన్యుపరమైన టెస్ట్ చేసి ఎగ్జాన్స్ అంటారు. మనం చేస్తున్నాం డాక్టర్. ఇక్కడ అందుబాటులో ఉందండి, మన దగ్గర అందుబాటులో ఉంది. లాంజివిటీ లాంజ్ అని 10th ఫ్లోర్లో ఉంది, అక్కడ చేస్తున్నారు. ఎగ్జాన్స్ అంటారు. ఈ ఎగ్జాన్స్ ఈ జన్యుపరమైన మ్యూటేషన్స్కి దారితీస్తాయి. సో ముందుగా ఎగ్జాన్స్నే కనుక పట్టుకున్నట్టయితే ఆ మ్యూటేషన్ కూడా పట్టుకోగలుగుతాం. పట్టుకుంటే క్యాన్సర్ రావటాన్ని 77 రకాల క్యాన్సర్ రావటాన్ని ముందుగా చెప్పేయచ్చు. అంటే ఈ ఇండివిజువల్కి ఫలానా క్యాన్సర్ వస్తుంది అనేది మనం ముందుగానే చెప్పవచ్చు అండి. ఎవరైనా చేయించుకోవచ్చు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా చేయించుకోవచ్చు అండి. బెస్ట్ కదా డాక్టర్. ఎస్, ఖచ్చితంగా 1 year 2 years ముందే ఈ పర్టికులర్ క్యాన్సర్ వస్తుందని కనుక తెలుసుకున్నట్టయితే దానికి రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకోవటం, దాన్ని రాకుండా ఏమైనా చేయగలమా అనే సజెషన్స్ కూడా ఈ టెస్టే ఇస్తుందండి. ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోగలుగుతాం. చాలా సింపుల్ అండి. ఫస్ట్ టైం ఇండియా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది ఒక 4 months బ్యాక్. మోర్ దెన్ 1000 people చేయించుకున్నారు ఆల్రెడీ ఇక్కడ ఆ టెస్ట్. మంచిది కదా డాక్టర్ గారు. ఎవరైనా కానీ ఇప్పుడు అదే అనుకుంటూ ఉంటాం, బ్లడ్ టెస్ట్లు ఏమైనా ఉంటాయా, క్యాన్సర్ వస్తుందో లేదో తెలుసుకోవడానికి అని. అంటే ఇప్పుడు దానికన్నా మించిన టెస్ట్ అనుకోవచ్చు. లేదండి, క్యాన్సర్ వచ్చిన దాకా తెలియకపోతే వచ్చేసరికి తెలుసుకునేసరికి లేట్ స్టేజ్ అయిపోతుంది.
సో అందువల్ల ముందుగా తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడిందండి. అయితే డాక్టర్ గారు క్యాన్సర్ వచ్చాక స్టేజెస్ అని చెప్తారు కదా, అది ఎట్లా చెప్తారండి? అంటే స్టేజ్ అంటే అది ఎంత దూరం పాకింది, అర్లీ స్టేజ్లో ఉందా, లేట్ స్టేజ్లో ఉందా. జనరల్గా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అంటుంటాం. స్టేజ్ 4 అంటే లేట్ స్టేజ్, శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయింది అని అర్థం. స్టేజ్ 1 అంటే అర్లీగా పట్టుకున్నప్పుడు. సో ఇది స్టేజింగ్కి మనకి పెట్ సిటీ స్కాన్ లేదా పెట్ ఎంఆర్ఐ స్కాన్ ఉపయోగపడతాయండి. కామన్గా వినే ఉంటారు పెట్ సిటీ స్కాన్. సిటీ స్కాన్లో గడ్డ ఉంది లేనిది తెలుస్తుంది, పెట్ సిటీ స్కాన్లో ఆ గడ్డలో క్యాన్సర్ ఉంది లేనిది కూడా తెలిసిపోతుంది. సో పెట్ సిటీ స్కాన్ చేసుకొని, హోల్ బాడీ పెట్ సిటీ స్కాన్ చేసుకొని, శరీరంలో ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్కి పెట్ సిటీ స్కాన్ చేస్తే బ్రెస్ట్లోనే ఉందా, చంకలోకి ఏమైనా పాకిందా, శరీరంలో లంగ్స్కి కానీ లివర్కి కానీ బోన్స్ కానీ ఇతర భాగాలకి ఎక్కడికన్నా పాకిందా అని ముందుగా తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు కొన్ని లొకేషన్స్లో ముఖ్యంగా బ్రెయిన్లో కానివ్వండి, హెడ్ అండ్ నెక్లో కానివ్వండి, సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ చేతుల్లో కానీ కాళ్ళలో కానీ, రెట్రోపెరిటోనియం అంటే కిడ్నీస్లోను, ప్యాంక్రియాసు, అలాగే పెల్విస్, వీటిల్లో సిటీ స్కాన్ కన్నా ఎంఆర్ఐ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో వాళ్ళకి పెట్ ఎంఆర్ఐ చేయాల్సి ఉంటుంది. ప్రాస్టేట్ క్యాన్సర్ కానివ్వండి, ఎనీ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ కానివ్వండి, పెట్ సిటీ కాదు, పెట్ ఎంఆర్ఐ, ఎంఆర్ఐ విత్ పెట్. ఇన్ఫాక్ట్ ఫస్ట్ టైం భారతదేశంలో ఇక్కడే అందుబాటులోకి వచ్చింది, హైదరాబాద్లోనే. ఈ పెట్ ఎంఆర్ఐ చేసుకోవడం ద్వారా చాలా యాక్యురేట్గా స్టేజింగ్ చేయగలుగుతామండి. ఎస్, అంటే నందిగాం నుంచి ఒక పేషెంట్ ఇక్కడికి వచ్చారు, ఎక్కడో చిన్న ఆవగింజంత ఉందంట, అది ఇక్కడే తెలుసుకున్నారని నాకు చెప్పారనమాట. అందుకే నేను అంటే అంత తెలుసుకునేంత ఫెసిలిటీస్ వచ్చాయండి. పెట్ ఎంఆర్ఐ ద్వారా అతి చిన్న ట్యూమర్ని కూడా ఎటువంటి రేడియేషన్ ఎక్స్పోజర్ లేకుండా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు స్టేజ్ 3కి వెళ్తే మనం క్యాన్సర్ని తగ్గించలేమా? ఎస్, అంటే డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ అండి. కొన్ని రకాల స్టేజ్ 3 క్యాన్సర్స్, ఉదాహరణకు ఓవేరియన్ క్యాన్సర్ స్టేజ్ 3 ఉందనుకోండి, దే ఆర్ హైలీ కీమోసెన్సిటివ్, చక్కగా క్యూర్ కూడా అయిపోవడానికి అవకాశం ఉంది. సో వచ్చిన లొకేషను, టైప్ ఆఫ్ ట్యూమరు, ఇప్పుడు స్టేజ్ ఒకటే కాదండి, క్యాన్సర్ ట్యూమర్ యొక్క బిహేవియర్ అంటే అది వేగంగా పాకే గుణం ఉన్నటువంటిదా, స్లోగా పాకేటువంటిదా, అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అర్లీ స్టేజ్లో కనుక్కున్న అది వేగంగా పాకే ట్యూమర్ అనుకోండి, ఉదాహరణకు బ్రెస్ట్ క్యాన్సర్, ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, HER2 రిసెప్టార్ నెగిటివ్, లేదా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్స్ నెగిటివ్ ఉండటం, HER2 రిసెప్టార్ పాజిటివ్ ఉండటం, ఇవన్నీ కూడా ట్యూమర్ యొక్క బిహేవియర్ గురించి మనకు చెప్తాయండి. ట్యూమరు అగ్రెసివ్గా పాకే గుణం ఉందనుకోండి, స్టేజ్ 1 అయినా కూడా క్యూర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ట్యూమర్ స్లోగా పెరిగేది అనుకోండి, స్టేజ్ 4 అయినా కూడా చాలా కాలం బతికేస్తుంటారు. సో క్యాన్సర్లో స్టేజ్ ఒకటే కాదండి, ట్యూమర్ యొక్క బిహేవియర్, గుణం, అది సరిగా బిహేవ్ చేయకూడదంటే మా ఇమ్యూనిటీ బాగుండాలా, అగ్రెసివ్గా ఉంటుంది. ట్యూమర్ యొక్క టైప్ అలాంటిది. మీరు చూస్తుంటారు కొంతమంది పిల్లలు స్కూల్లో, మీ పిల్లలు చదువుకున్న స్కూల్లో ఒక పిల్లాడు ఎక్కువగా గొడవ చేస్తుంటాడు, మిగతా పిల్లలు కొడుతుంటాడు, ఇంకో పిల్లాడు బుద్ధిగా కూర్చొని చదువుకుంటుంటాడు, ఇంకో పిల్లాడు ఫుట్బాల్ బాగా ఆడతాడు, ఇంకో పిల్లాడు చెస్ బాగా ఆడతాడు. రకరకాల మనుషులు ఉంటారు, ఒకే క్లాసు, ఒకటే ఏజ్, ఒకటే సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, ఒకటే టీచర్స్ టీచ్ చేస్తున్నారు, కానీ ఒకడేమో గొడవ చేస్తున్నాడు, ఒకడేమో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటున్నాడు, ఒకడు ఇంగ్లీష్లో బాగా మాట్లాడుతున్నాడు, ఇంకోడేమో చెస్ బాగా ఆడుతున్నాడు, ఇంకోడేమో ఫుట్బాల్ బాగా ఆడుతున్నాడు. ఇట్లా రకరకాల మనుషులు ఉంటారు. ఇట్లా ట్యూమర్ యొక్క బిహేవియర్ కూడా అబ్నార్మల్గా ఉంటుంది. ఆ ట్యూమర్ యొక్క బిహేవియర్ అగ్రెసివ్గా ఉండే ట్యూమర్ అనుకోండి, ఎర్లీ స్టేజ్లో వచ్చినా కూడా క్యూర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అది ఇంపార్టెంట్. సో ట్యూమర్ యొక్క స్టేజ్ ఇంపార్టెంట్, ట్యూమర్ యొక్క గ్రేడ్ అంటే గుణం, స్లోగా పెరిగేదా, ఫాస్ట్గా పెరిగేదా, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మా ఇమ్యూనిటీ కూడా ఇంపార్టెంట్. ఎస్, వెరీ ఇంపార్టెంట్. నేను అది గట్టిగా నమ్ముతున్నానండి. చాలామంది 34 సంవత్సరాలుగా క్యాన్సర్ పేషెంట్ ట్రీట్ చేసిన తర్వాత నేను నమ్మేది ఏంటంటే, మన ఓన్ ఇమ్యూనిటీ, పేషెంట్ యొక్క ఓన్ ఇమ్యూనిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. పేషెంట్ కనుక మంచి ఆరోగ్యంతో, మంచి న్యూట్రిషన్ తీసుకుంటూ, మెంటల్లీ స్టేబుల్గా కనుక ఉన్నట్టయితే వారి ఇమ్యూనిటీ బాగుంటుంది. హ్యాపీగా ఉన్నట్టయితే, నిద్రపోతూ చక్కగా టైంకి మంచి ఆహారం తీసుకుంటూ, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూ ఉన్నట్టయితే ఖచ్చితంగా క్యాన్సర్ని ఎదిరించగలుగుతారు. మన ఇమ్యూనిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మన ఇమ్యూనిటీ పెరగడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హ్యాపీగా ఉండటం. చక్కగా నిద్రపోతూ హ్యాపీగా, మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉంటే ఎటువంటి జబ్బులు రావు. అసలు ఆ లక్షణాలు ఎవరికి లేవు ఇప్పుడు. మానసిక ప్రశాంతత లేదు, నిద్ర లేదు, స్ట్రెస్ లేకుండా లేము, అన్ని టార్గెట్స్, వర్క్ మీద ఫోకస్ అంతా ఇదే ఉంది డాక్టర్ గారు. ఎన్ని టీవీ ఇంటర్వ్యూలు చేశారు, ఎన్ని చేశారు, మీకు కూడా స్ట్రెస్ ఉంటుంది. అవును.
సో, ఎవరికీ ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్‌గా లేదని చెప్పుకోవాలి. ఇప్పుడు సీజన్‌కి చాలా మందికి ప్రతి సీజన్ మారిన కొద్దిగా వ్యాధులొస్తూనే ఉన్నాయి. అంటే ఇమ్యూనిటీ లేనట్లే కదా డాక్టర్ లేనట్టే. గారు? వెరీ కరెక్ట్. వెరీ కరెక్ట్. సో, ఇదేనండి మన ఎయిమ్ అదేనండి. మన వ్యూవర్స్‌కి మనం చెప్పాల్సింది ఇదే. అన్ని విధాలుగా మెంటల్లీ స్టేబుల్‌గా ఉన్నట్టయితే, హ్మ్. హ్యాపీగా ఉంటూ, సరియైన నిద్రపోతూ, మంచి ఆహారం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ, ప్రశాంతంగా ఉన్నట్టయితే, ఖచ్చితంగా ఈ హ్మ్. జబ్బులు రాకుండా చేసుకోవచ్చు. హ్మ్. వచ్చిన జబ్బులను కూడా క్యూర్ హ్మ్. చేసుకోవచ్చు.